గుడ్ ఈవినింగ్ మిత్రులారా. గ్రూప్ 2 మెయిన్స్ ఉద్యోగాలు ఊరకనే వస్తాయా? సేకరించక, శ్రమించక, ప్రాక్టీస్ చేయక. ఇండియన్ ఎకానమీలో 75 మార్క్స్ అవుట్ ఆఫ్ 75 మార్క్స్ సాధించాలంటే డాక్టర్ గోపాల్ రెడ్డి గారిని విషయాలు అడిగి ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వన్ అండ్ ఆల్. సార్, గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే బయట చాలా పుస్తకాలు లభ్యమవుతున్నప్పటికీ చాలా ఆందోళనకు గురవుతున్నారు సార్. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి పేపర్ చూసినట్లయితే అక్కడ మెటీరియల్కు ఇక్కడ వచ్చే ప్రశ్నలకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. అయితే మన టీము వర్కౌట్ చేసినటువంటి మెటీరియల్లో చాలా ప్రశ్నలు యథావిధంగా రావడం కనబడుతుంది. ఇది ఎలా సాధ్యమైంది? అదొకటి. తర్వాత ఇవి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి ఏబిపిఎస్సి నిర్వహిస్తుంది కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చా? రైట్, మంచి ప్రశ్న అడిగారు మురళి మీరు. సో సాధారణంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచేనో. అయితే ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత మనకి లభ్యమవుతున్న సమాచారము క్వశ్చన్ పేపర్స్లో వస్తున్న సమాచారానికి క్వైట్ ఆపోజిట్లో ఉంది. అంటే వాటిని మ్యాచ్ అవ్వట్లేదు ఒకటి. రెండోది, ఫస్ట్ మనం ఈ మ్యాచ్ అవ్వడానికి మనం ఏం చేయాలా, ఇది ఫస్ట్ ఆలోచన చేద్దామండి. ఇందులో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మాస్టారు సార్ అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమా, వాటిని ఏపీపీఎస్సి తీసుకుంటుందా? ఇందులో రెండు ఉన్నాయి. ప్రామాణికమా అనేది ఒకటి, రెండో సగం ఆఫ్ తీసుకుంటే రెండో ఆఫ్లో అది ఏపీపీఎస్సి ప్రామాణికంగా తీసుకుంటుందా అని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తెలుగు అకాడమీ మీరు ఫస్ట్ నేను ఏపీ అకాడమీ రీసెంట్గా రిలీజ్ చేసి చూపిస్తున్నాను, లైక్ ఇండియన్ అకాడమీ కూడా ఎట్లా ఉంటుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు కొంతవరకు బేసిక్స్ కనపడుతున్నాయి. కరెంట్ డేటా కొన్ని చోట్ల వాళ్ళు కొంచెం 2021, కొన్ని చోట్ల 2016 వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళకి లభ్యమైన మేరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల 2019 ఇట్లా ఇచ్చారు. రైట్, బాగుంది. కాకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ పుస్తకాలన్నీ ఓన్లీ తెలుగు అకాడమీనే 417-18 పేజీలు ఉందండి. ఇంకా ఇండియన్ అకాడమీ సుమారుగా 600 దాటేస్తుంది. సో రెండు కలిపి 1000 పేజీలు. అది ఎన్ని మార్కులకు? 75 మార్కులకు. కానీ ఈ పుస్తకాలు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని, కాన్సెప్ట్ని ఇస్తాయి. కానీ అది మనకు దాదాపు సబ్జెక్టులో రిఫ్లెక్ట్ అవ్వడంలో క్వశ్చన్ పేపర్ ఏమవుతుందంటే, సోర్సెస్ ఏం చేస్తున్నారంటే వారు గవర్నమెంట్ ఆథరైజ్డ్ సోర్సెస్ని ఫాలో అవుతూ డైనమిక్ కరెంట్ అఫైర్స్ని జోడిస్తున్నారు. ఈ సూత్రం ఎవరైతే పాటిస్తారో వారే సక్సెస్ అవుతారు. ఉదాహరణకు మీకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా సిన్స్ మనకి 2005-06 పేరుతో నీతి ఆయోగ్ ఒక పేపర్ రిలీజ్ చేసింది. అది డిస్కషన్ పేపర్, నాట్ ఇండెక్స్, డిస్కషన్ పేపర్. బహుముఖ పేదరికం పైన భారతదేశంలో మనకి ఒక చర్చను నిర్వహిస్తూ అది రేకెత్తిస్తూ ఒక పేపర్ రిలీజ్ అయ్యింది. ఇది దానికి సంబంధించి మనం చూడండి, ఒక పీడిఎఫ్ ఇది నీతి ఆయోగ్ తయారు చేసింది. దీంట్లో ఆ క్వశ్చన్ నేరుగా రావడం. ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చింది ఇక్కడ చూడండి. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లో స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ప్రాపంచిక అంటే పేదరికానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాట సందర్భంలో కింది ప్రకటనలు గమనించండి. ప్రాపంచిక బహుమితీయ పేదరిక సూచి, బహుమితీయ, బహుముఖ, బహుముఖీయ ఏదైనా వాడచ్చు. నీతి ఆయోగ్ అభివృద్ధి చేసిన జాతీయ బహుమితీయ పేదరిక సూచీలో ఆల్కైన్ ఫోస్టర్ పద్ధతిని ఉపయోగించదు అని, కానీ ఉపయోగిస్తుంది. అది పిఐపి సైట్లో నేరుగా ఒక లైన్ ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో.
రైట్. అట్లా గ్రామీణ జనాభాతో పోలిస్తే పట్టణ జనాభాలో పేదరికం పెద్దగా క్షీణించింది. అక్కడ డేటా ఉంటుంది, మీరు ఆ డేటాని కన్క్లూడ్ చేసుకుంటూ రావాలి. అది నేను చేసింది. చూడండి మీరు ఈ చర్చాపత్రంలో ఫస్ట్ ఎవరెవరు పాల్గొన్నారు ఏమిటేమిటి అని ఇచ్చాం కదా. వాడు ఇచ్చినటువంటి దాంట్లో మీరు గ్రామీణ పేదరికం గురించి మాట్లాడారు. చూడండి, అందులో మనం ఫస్ట్ అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను ప్రత్యేకించి ఇచ్చే చూడండి, అదనపు అంశాలను ఇచ్చి గ్రామీణ పేదరికం అలాగే పట్టణ పేదరికం ఇచ్చి ఇక్కడ ఇచ్చాం. చూడండి, గ్రామీణ పేదరికం 2011-12 మీకు కనిపిస్తుందో లేదో, 2011-12లో చూస్తే 25.7% పేదరికం ఉంటే అది 22-23 నాటికి 7.2% తగ్గింది అనేది స్పెషల్గా రాశాను. చూడండి, ఇట్లా తయారు చేసుకోవాలండి. ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశం. అంటే కాన్సెప్ట్ని డైనమిక్గా మీరు నోట్స్ రాసుకోవాలి. అంటే తెలుగు అకాడమీ పుస్తకాల కంటే కూడా డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ చదివేయడం చాలా మంచిది. అందుకనే మనం ఎకానమీ ఫుల్గా మళ్ళీ తిరిగి కొత్త పద్ధతుల్లో మనం తయారు చేస్తాం కాబట్టి మనం ఇంత సక్సెస్. మీకు అందరికీ తెలుసు, మనం 80 పుస్తకాలను తీసుకుని వాటన్నిటిని చేసి ఇట్లా ఈ రకంగా తయారు చేస్తూ అభ్యర్థులకు సహాయం చేస్తూ ఉండడం. అదే రకంగా టెస్ట్ సిరీస్ ఏపీపీఎస్సీ ఏ రకంగా నిర్వహిస్తుందో అదే రకంగా మీరు ఇండియాలో ఇంత కాంప్రహెన్సివ్గా ఇంత కాంపిటెంట్గా కమెండబుల్ ఎక్స్పీరియన్స్తో తయారు చేయడం అరుదని నేను చెప్తాను. సో మంచి డాక్టరేట్లు పిహెచ్డీలు 25 సంవత్సరాల అనుభవంతో ఎన్ని గ్రంథాలండి 80 మూల గ్రంథాలతో మనం తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీరంతా గమనించాల్సిందే, ఉన్న సమయంలో ప్రైవేటు పుస్తకాలపైన ఆధారపడి నెత్తిన మనకు ఆ బరువును పెంచుకోవడానికి మీరు ఇష్టపడతారా, లేదా ఒక ఎక్స్పర్ట్ టీం బిట్టు చివరిగా తయారు చేసినటువంటి వాటిని చదవడానికి ఇష్టపడతారా? 2, మెంటార్షిప్లో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మెంటార్షిప్ అంటే రోజు ఒక టాపిక్ ఇచ్చి దానిపై టెస్ట్ పెట్టడం మెంటార్షిప్ అంటున్నారు. 5వ తరగతి పిల్లలకు పెట్టే పద్ధతి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈస్ హియర్. ఎట్లాంటిదా ఇంట్రెస్ట్ అంటే మీరు ఒక ప్రత్యేకంగా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్లో ఏమేమి చదవాలి, అందులో ఎక్కడ మీరు ఫోకస్ చేస్తే సక్సెస్ వస్తారు. ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది. సో దీనికి సంబంధించి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఈ పేదరికం దానికి సంబంధించి ఫస్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఆ డిస్కషన్ పేపర్ ఏ కాలానికి సంబంధించినది, అందులో అర్బన్ పావర్టీ ఏం చెప్పింది, రూరల్ పావర్టీ ఏం చెప్పింది, హెడ్ కౌంట్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఏం చెప్పింది, ఆ గణాంకాలు ఎట్లా ఉన్నాయి పర్టికులర్ పీరియడ్కి, దానికి ఏ రాష్ట్రంలో ఎక్కువగా పేదలు బయటపడ్డారు, అసలు మొత్తం పేదలంతా ఎంతమంది బయటకు పడ్డారు, బీమారు రాష్ట్రాలు అంటే మనకు బీహార్ కానీ ఈ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ రాష్ట్రాల్లో పేదరికం పెద్ద ఎత్తున తగ్గిందంటే తగ్గింటే ఎట్లా తగ్గినది, దీనికి అనుసరించినటువంటి డ్రైవన్ ఫోర్సెస్ డ్రైవర్ ఫోర్సెస్ అంటే సహకరించినటువంటి ఆ పథకాల విధానాల ఇలా చదవాల్సి ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరైనా తయారు చేయాలంటే అట్లీస్ట్ అవగాహన ఉన్న వ్యక్తులకి 3 days to 4 days పడుతుంది. కానీ ఈ యొక్క పీడిఎఫ్ ఎవరు చదవాలనుకున్నా జస్ట్ 1 hourలో చదువుకుంటారు, కూల్గా 2-3 సార్లు చదువుకుంటారు, ఎగ్జామ్ కూడా సరైన విధంగా రాస్తారు. సో ఇది రైట్. నేను తిరిగి ఇది చెప్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు డెమో పీడిఎఫ్ అని టెస్ట్ కోసం చేయండి. శ్రీ మేఘనా థింక్ ట్యాక్ యాప్ని డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఈ విధానాలు మీకు తెలుస్తాయి. ఇక సార్ చెప్పిన దాంట్లో ఏపీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటుందా తీసుకోదా అన్నది భవిష్యత్తులో ఎట్లా చెప్తామో చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఈ వీడియో చేసే సమయానికి తీసుకోదని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇది గ్రూప్ 1 ప్రిలిమ్ పేపర్కి సంబంధించి మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇందులో ఎక్కడ దాని ప్రాధాన్యత లేదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ చదవండి, కానీ ఎక్కువ నా దృష్టిలో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అన్ని ఏరియాస్ని టచ్ చేయాలి. ఇవి ఎట్లా చేయాలా, సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి. ఉదాహరణకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక టాపిక్ చదివారనుకో, ఒక్కొక్కసారి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ఫర్మేషనే సరిపోదు, అప్పుడు గవర్నమెంట్ ఆథరైజ్డ్ సోర్సెస్ చదవాలి. అంటే
సార్ చెప్పినట్టుగా ప్రైమరీ సోర్సెస్ చదవాలి, నాట్ సెకండరీ. ప్రైమరీ సోర్సెస్ దేనిపైన లభ్యం కాకపోతే అప్పుడు వి గో ఫార్ సెకండరీ సోర్సెస్. ఇంత వర్కౌట్ చేయాలా. మీరు మళ్ళీ గాన కూర్చొని రకరకాలుగా మళ్ళీ క్లాసులు వింటాము చేస్తామంటే దట్ మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ అస్. సో మనకున్న తక్కువ టైంలో షార్టెస్ట్ పీరియడ్లో మనకి హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఈ పద్ధతిని మీరు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా మిత్రులారా? ఉదాహరణకు పోర్టల్స్ బాగా చూడాలి. గ్రో అనే పోర్టల్ ఉంది. గ్రో అనే పోర్టల్ చూడండి, దాంట్లో నేను చెప్తాను. ఒక సెకండ్ మీరు కానీ ఆలోచన చేస్తే ఈ గ్రో అనేటువంటి పోర్టల్ పైన మీరు కానీ చూస్తే చూడండి, గ్రో ఇది దీనికి సంబంధించి వేస్ట్ ల్యాండ్కి సంబంధించి ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించి నీతి ఆయోగ్ ఒక కొత్తది మనకు ఇనిషియేట్ చేసింది. ఇది ఎప్పుడు ఆన్ February 12, 2024, అంటే వెరీ రీసెంట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మీకు వేస్ట్ ల్యాండ్స్ తీసుకోవాలి, ఎన్ని మిలియన్ హెక్టార్లో ఉందో తీసుకోవాలి, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందో తీసుకోవాలి, అది టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో అవునా, దీని వేస్ట్ ల్యాండ్స్ యొక్క శాతం తీసుకోవాలి. ఆగ్రో ఫారెస్ట్రీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడిందో తెలుసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాక్టర్స్ కూడా ఆగ్రో ఫారెస్ట్రీ గురించి తెలుసుకోవాలా. ఇట్లా తెలుసుకొని దానికి మళ్ళీ రీసెంట్ తెలుసుకోవాలి. ఆగ్రో ఫారెస్ట్రీ పైన ఏమైనా కాన్ఫరెన్స్లు జరిగాయా, ఒప్పందాలు ఏమైనా కుదిరాయా, బయట ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఆర్ ఏజెన్సీస్ ఏమైనా ఇందులో ఇన్క్లూడ్ అయ్యాయా, ఇంటర్వ్యూన్ అయ్యాయా, ఎంత బడ్జెట్ ఉంది, ఇది మీకు కూలంకషంగా చేయగలిగితే దెన్ డెఫినెట్లీ మీరు వీఆర్ గోయింగ్ టు గెయిన్ పాసిబుల్ ఆఫ్ ది పాసిబుల్ బెస్ట్ స్కోర్ మీరు చేయగలుగుతారని నా అంచనా అండి. చెప్పండి ఇంకా మీ అబ్జర్వేషన్. సార్ చాలా విషయాలు చెప్పారు. ఇంకొక మీరు మాట్లాడే విధానం బట్టి మాకు ఇంకొక ప్రశ్న వచ్చింది. మీరు డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనే విషయాన్ని చెప్పారు మాకు. అయితే ఈ ఎకానమీ అనగానే కరెంట్ అఫైర్స్తో ఎక్కువగా సంబంధం ఉంటుంది. మరి ఈ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా మనం సంపాదించాలి, వాటి యొక్క సోర్సెస్ ఏమిటో మీరు ఒకసారి తెలియజేయాలి సార్. ఇది అండి, నేను చెప్పేది ఏంటంటే అభ్యర్థులకి అందరికీ కాస్త ఈ డైనమిక్ కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువగా నిపుణుల పైన ఆధారపడండి. ఏదైనా గూగుల్ చేయడం మీకు బాగా అలవాటు ఉంటే మాత్రం మీరు చేయండి. ఎక్కువ ఇంగ్లీష్లో లభ్యమవుతుంది, దాని తెలుగు పదాల్లో కొంత కష్టంగా ఉంటుంది. సో అలాగ మనం వెళ్ళినప్పుడు కొంచెం ప్రైమరీ సోర్సెస్, ఇందాక కూడా ఆ సమాధానం మనం చూడొచ్చు, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెన్సీల నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని వేరియస్ పోర్టల్స్ నుంచి కలుపుకొని ఇట్లా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఈ షార్ట్ నోట్సే మీకు జీవితాన్ని మార్చేస్తాయి. ఏమండి, ప్రపంచంలో మనం అర్థం చేసుకోవాల్సినది, ఒక పోటీ పరీక్షలకు కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఒక 30,000, 40,000, 50,000 ఖర్చు పెడతారు. వెళ్ళని వాళ్ళు ఒక 5,000, 10,000, 15,000 ఖర్చు పెడతారు. ఈ తక్కువ పెట్టుబడితో జీవితాన్ని సెటిల్ చేసేది ప్రపంచంలో ఒకే ఒకటి పోటీ పరీక్షల రకం. మరి ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ ఎక్కడా రాదు మనకి. కాబట్టి దయచేసి చాలా విజిలాంట్గా ఉండండి. బిట్లు రాకపోయినా వచ్చినట్టు చెప్పుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అది చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు గతంలో మీరు చూశారు, ఇండియన్ సొసైటీలో వేమి ఘీంకరిస్తూ రకరకాలుగా మీకు పాఠాలు చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఒక బిట్ రాలేదు. బట్ ఇన్ అవర్ బుక్ సో మనం 12 క్వశ్చన్స్ నేరుగా మనం చూపించాం, 4 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా చూపించాం. గ్రేట్ కదండి. అట్లా నేను ఎప్పుడూ చెప్తాను, అందరూ 0 వస్తే మనం 5 ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి షార్ట్ నోట్స్ రాసుకోండి. ఇందాక నేను చెప్పాను ఇట్లా ఎప్పుడు కూడా ఇందులో సాఫ్ట్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భువన్ సాఫ్ట్వేర్ ఉంది, ఇస్రో తయారు చేసింది. ఇందులో కూడా మళ్ళీ 2.0 3.0 దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి లీడ్ ఏజెన్సీలు ఉంటాయి. ఈ మధ్య ఇంకోటి చదవాలి మీరు, లీడ్ ఏజెన్సీలు అంటారు. అంటే ఆ ప్రోగ్రామ్ని ఎవరెవరు లైన్లో తీసుకెళ్తారో అని. మనం యాక్చువల్గా అయితే మనం వాడుక భాషలో లైనింగ్ ఏజెన్సీస్ అంటాం మనం జనరల్గా. ఇది లీడ్ ఏజెన్సీస్ అంటున్నారు. అంటే నీతి ఆయోగ్ ఉంటుందా, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇట్లాంటివి వీళ్ళు కూడా ఫాలో అవుతారా, లేదా ఇంకొక మినిస్ట్రీ వస్తుందా, ఇవి లీడ్ ఏజెన్సీస్. ఇలాంటివి చదివేటప్పుడు ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీరు ఎన్విరాన్మెంటే సైన్స్ అండ్ టెక్ అనుకోతాను, అది ఎకానమీలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అప్పుడు ఏ యొక్క ఎస్డిజిని అది సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఎస్డిజి 1 పావర్టీ అనుకోండి, ఆ పావర్టీని సాటిస్ఫై చేస్తుందా,
సో ఇట్లాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. SDG 9 అది మనకు పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్, ఇన్నోవేషన్స్ నవకల్పనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు, ఇట్లాంటివి లింక్ చేసుకొని రాసుకోవాలి. ఇవి ఒక అభ్యర్థికి తనంతకు తానకే అన్నీ ఒకేసారి టైంకు గుర్తుకు రావు, స్ఫురణకు రావు. కాబట్టి ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలోనే మీరు వెళ్ళండి. ఇప్పుడు చిన్న చిన్న ఫీజులకు 5,000కో 10,000కో మనం ఇబ్బంది పడి మనం నిజంగా ఎన్నో వేలు ఖర్చు పెట్టేస్తాం. కానీ ఈ చిన్న దీనికి ఇబ్బంది పడి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా మీరు దయచేసి అట్లా వేస్ట్ చేసుకోవద్దండి. సో మీకు ఆ కాంపిటెన్సీ, కోర్ కాంపిటెన్సీ అంటారు, ఆ కోర్ కాంపిటెన్సీ ఆ ఫ్యాకల్టీలో ఉందా, అతను ఎంత డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఎకానమీ ఫ్యాకల్టీ ఎకానమీ తెలిస్తే సరిపోదు, ఎన్విరాన్మెంట్ కూడా తెలిసి ఉండాలి. ఎన్విరాన్మెంట్ తెలిస్తేనే సరిపోదు, దేశ మొత్తం అతనికి సంబంధించిన ఇతర సబ్జెక్టు కూడా తెలిసి ఉండాలి. లిటిల్ బిట్ జాగ్రఫీ కూడా తెలిసి ఉండాలి. మీరు ఇన్ని సబ్జెక్టుల పైన కన్క్లూడ్ చేస్తూ దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తూ చేయగలగాలి. సో ఇది మనం చేసేటువంటి ప్రయత్నం. మీరు ఇండియన్ అకాడమీ ఇలా చేయండి, డెఫినెట్గా చేస్తారు. ఇలాగానే చేయకపోతే మీరు చేదు ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకనే మేము DYUO వారికి ఎగ్జామ్ May 25 చాలా టఫ్ షెడ్యూల్లో ఉన్నాం. కానీ మాస్టర్ వచ్చి ఇది తప్పకుండా చేయాలి, మన టీం ఇంత వర్కౌట్ చేసింది అని చెప్పి ఆయన ఈవేళ మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మిత్రులారా, మీరు గమనించే ఉంటారు నా షెడ్యూల్ రోజు 16 అవర్స్కి పైగా రన్ అవుతుందని. సో ఇది ఇన్ని పుస్తకాలు మీకు నిన్న వీడియోలో కూడా చూపించాం. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎట్లా షార్ట్ నోట్స్ రాసుకోవాలో సోర్సెస్ అని చూడండి. 14 పుస్తకాల నుంచి వచ్చినటువంటి భారత రాజ్యాంగం ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత నీట్గా ఎక్కడైనా సరే తయారు చేసినామో మీరు గమనించండి. సో ఇది హంబుల్ రిక్వెస్ట్ తప్ప అతిశయోక్తిను తర్వాత గర్వము అనేది కాదు. 25 సంవత్సరాల అనుభవం ఉంది, హిస్టరీలో డాక్టరేట్ ఉండి ఇంతమంది టీంను లీడ్ చేస్తున్నాం, మాకు గర్వం ఎందుకు ఉంటుంది? సో రైట్, 25 ప్రామాణిక పుస్తకాల నుంచి వచ్చిన ఆంధ్రుల సాంఘిక చరిత్రను చూడండి. సింపుల్గా మనం గమనించాలి కొత్త బిట్లని. ఇక సైన్స్ అండ్ టెక్లో కూడా మీరు గమనించుంటారు. సో అటు తీసుకోనమాట ఒక సెకండ్. సో చూడండి, సైన్స్ అండ్ టెక్ నేను కూడా చూపించాను మీకు. ఇవన్నీ మీలో భరోసా నింపడానికి, ధైర్యం నింపడానికి. ఎవరైనా వచ్చి మనకు పుస్తకాలు తయారు చేసి ఇచ్చి ఇట్లా EPPC కోణంలో పెడితే టెస్ట్ సిరీస్ పెట్టి మెంటార్షిప్ ఇస్తే బాగుండనే వాళ్ళకి ఇది ఒక వేదికగా నిలుస్తుంది. డెఫినెట్గా మీ శ్రమని మనం 100% తగ్గించగలం, డెఫినెట్గా కూడా ముందుకు తీసుకెళ్ళగలం అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. సో మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మాస్టర్ గారు మాట్లాడతారు. ధన్యవాదాలు సార్. మిత్రులారా, సార్ చెప్పిన చాలా విషయాలు మీరు విన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా మనం ఏదైనా ఎగ్జామ్లో విజయం సాధించాలంటే సరి అయినటువంటి బుక్స్ సేకరించాలి, అలాగే కష్టపడి శ్రమించాలి, అంటే చదవాలి, అలాగే ప్రాక్టీస్. దేంట్లోనైనా మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా నిపుణులు తయారు చేయబడ్డ టెస్ట్లను ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడే విజయం మనల్ని వరిస్తుంది, విజయం మీ ముంగిట వాళ్తుందని చెప్పడంలో నాకు సందేహం లేదని చెప్పి మరిన్ని విషయాలతో తర్వాత వీడియోలో కలుసుకుందాం మిత్రులారా. ధన్యవాదాలు.